ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి సైన్స్ మెథడాలజీలోని మొదటి పాఠానికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. మొదటి పాఠం విజ్ఞాన శాస్త్ర స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు. కరెక్ట్ ఆన్సర్ 2 జోసెఫ్ జే స్వాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్. సింపుల్గా స్వాబ్ మరియు ఫినిక్స్. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు ఎవరంటే స్వాబ్ మరియు ఫినిక్స్ గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయునికి సబ్జెక్టుల పరిజ్ఞాన శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధనలో దోహదపడుతుంది. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం. కరెక్ట్ ఆన్సర్ 2. ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధనలో దోహదపడుతుంది. జీవశాస్త్రం ఉపయోగపడుతుంది, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం అన్ని కూడా. కరెక్ట్ ఆన్సర్ 2. విజ్ఞాన శాస్త్రంలో అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకంటే అది కరెక్ట్ ఆన్సర్ 4 జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రం ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకంటే జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది. కరెక్ట్ ఆన్సర్ 2 నిరంతరం పరిశీలన ప్రయోగం అనేసరికి అమెరికన్ అసోసియేషన్ నిరంతర పరిశీలన ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనల్ని గురించి, విశ్వాసాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునని ఎవరన్నారంటే హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునని ఎవరన్నారంటే హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. కరెక్ట్ ఆన్సర్ 1. సాధారణీకరించబడిన ఊహాలేక ఆలోచనే భావన. కరెక్ట్ ఆన్సర్ 4 సాధారణీకరించబడిన ఊహాలేక ఆలోచనే భావన గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4 విజ్ఞాన శాస్త్ర విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించలేము అంటున్నారు కాబట్టి అది లక్షణం కాదు. మిగిలిన విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ, విజ్ఞాన శాస్త్రం ఒక సంచిత జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. ఇవన్నీ కరెక్టే. 4 అనేది కరెక్ట్ కాదు, లక్షణం కానిది. ఏంటంటే విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేమని ఇచ్చాడు, నిరూపించవచ్చు కాబట్టి అది కాదు. శాస్త్రజ్ఞుల గతిశీల దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే క్రియాత్మక, గతిశీల దృష్టి. శాస్త్రజ్ఞుల గతిశీల అనేసరి క్రియాత్మక. కరెక్ట్ ఆన్సర్ 4. సాధారణీకరణాలు, భావనలు, నియమాలు. రెండోది భావనలు, నియమాలు, సిద్ధాంతాలు, భావనలు, నియమాలు, పద్ధతులు, సాధారణీకరణాలు, పద్ధతులు, నియమాలు. పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏంటంటే 1 మరియు 2. సాధారణీకరణాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు 2 కూడా. సింపుల్గా సాధారణీకరణాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు. అందులో భావన, నియమాలు అనే రెండిట్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 2 విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు ఏంటంటే సూత్రాలు, సాధారణీకరణ. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు ఏంటంటే సూత్రాలు, సాధారణీకరణాలు. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు సత్యాలు. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఏంటంటే సత్యాలు. జేజే స్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు. సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం. ఆల్రెడీ స్వాబ్ మరియు ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఎలా వివరించారని ఆల్రెడీ ఫస్ట్ వీటిలో కూడా నేర్చుకున్నాం. సంశ్లేషాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ 1. సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. పరిశీలనలు, ప్రయోగాలు గుర్తుపెట్టుకోండి. సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం వీటిపై ఆధారపడి ఉంటుందంటే పరిశీలనలు, ప్రయోగాలు. కరెక్ట్ ఆన్సర్ 1. సైన్స్ అనే పదం ఏ భాషకు చెందిందంటే లాటిన్. సైన్స్ అనే పదం ఏ భాషకు సంబంధించిందంటే లాటిన్ పదం. కరెక్ట్ ఆన్సర్ 2. సిరే అనే పదానికి అర్థం ఏంటంటే తెలుసుకున్నట్టే. కరెక్ట్ ఆన్సర్ 1. సిరే అనే పదానికి అర్థం ఏంటంటే తెలుసుకున్నట్టే అని అర్థం. కరెక్ట్ ఆన్సర్ 1. జేమ్స్ బి కొనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు. కరెక్ట్ ఆన్సర్ 1. జేమ్స్ బి కొనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే కరెక్ట్ ఆన్సర్ 1 విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం మరియు భావనలు, పరస్పర సంబంధం గల భావన మరియు భావన పథకాలు. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువ స్తంభాలు. కరెక్ట్ ఆన్సర్ 1 సిద్ధాంతాలు. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణం నిలువ స్తంభాలు ఏంటంటే సిద్ధాంతాలు. నిలువ స్తంభాలు సిద్ధాంతాలు. హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు, భీములు ఏంటంటే పద్ధతులు, ప్రక్రియలు. నిలువ స్తంభాలు ఏంటంటే సిద్ధాంతాలు, అడ్డు స్తంభాలు పద్ధతులు, ప్రక్రియలు.
విజ్ఞాన శాస్త్ర సంశ్లేషాత్మక నిర్మాణంలోని అంశాల పరిశీలనలు ప్రయోగాలు. విజ్ఞాన శాస్త్ర సంశ్లేషాత్మక నిర్మాణంలోని అంశాలు ఏంటంటే పరిశీలనలు ప్రయోగాలు. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం అన్వేషణ. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందిన అంశం అన్వేషణ. కరెక్ట్ ఆన్సర్ 3. క్రీస్తుపూర్వం 1500 క్యాలెండర్ను కనుగొన్నది బాబిలోనియన్లు. క్రీస్తుపూర్వం 1500 క్యాలెండర్ కనుగొన్నది బాబిలోనియన్లు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రాచ్య ప్రాంతంలోని భాగం ఆసియా. ప్రాచ్య ప్రాంతంలోని భాగం ఆసియా. గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగం ప్రాచ్య ప్రాంతం. గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగం అంటే ప్రాచ్య ప్రాంతం. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది గ్రీకు. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది గ్రీకు. క్రింది వాళ్ళలో సరైనది. కోపర్నిక సూర్యకాంత సిద్ధాంతం ఇది రైటు. టాలమీ భూకేంద్ర సిద్ధాంతం ఇది కూడా రైటు. లెవేజర్ ఆక్సిజన్ ఇది కూడా రైతు. క్షేత్రగణితం రోజర్ బేకన్ ఇది తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3 కరెక్టే. కోపర్నిక సూర్యకాంత సిద్ధాంతం, టాలమీ భూకేంద్ర సిద్ధాంతం, లావోయేజర్ ఆక్సిజన్. కరెక్ట్ ఆన్సర్ 2. బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు అరబ్బులు. బీజగణితాన్ని అభివృద్ధి చేసిన వారు అరబ్బులు. ఉపవేద కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఆయుర్వేదం. ఉపవేద కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఆయుర్వేదం. సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించినది సుశ్రుతుడు. సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించింది ఎవరంటే సుశ్రుతుడు. రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు. రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు. ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు వచ్చింది ఆర్యభట్ట. ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారంటే ఆర్యభట్ట పేరు పెట్టారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది రాధాకృష్ణ కమిషన్. స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ పురాతన నాగరికత 0 మరియు దశాంశ పద్ధతితో సహా గణిత శాస్త్రంలో గణనీయమైన పురోగతి సాధించింది? భారతీయ నాగరికత. ఏ నాగరికత? 0 అనేసారు భారతీయులు. 0 మరియు దశాంశ పద్ధతితో సహా గణిత శాస్త్రంలో గణనీయమైన పురోగతి సాధించిందని భారతీయ నాగరికత. మొదటి సూక్ష్మ జీవనాశకం పెన్సిలిన్ కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కరెక్ట్ ఆన్సర్ 1. మొదటి సూక్ష్మ జీవనాశకం పెన్సిలిన్ కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.